మ్యూజిక్ అకాడమీ ద్వారా ఈరోజు ఒక చిన్న మెసేజ్ని తెలియజేయాలని ఈ యొక్క చిన్న వీడియోని చేస్తున్నాను. ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కచేరీలను మనం విందాం. చిన్న మెసేజ్ అంటే నాకున్నటువంటి నేను చేస్తున్నటువంటి ఫీల్డ్లో కొన్ని అనుభవాల్ని ఈ యొక్క చిన్న వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలని అనుకుని ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. మనము చాలా కచేరీలను వింటుంటాం. వాగ్గేయకారుల ఉత్సవాలు, అలాగే భక్తి సంగీత కార్యక్రమాలు రెగ్యులర్గా ప్రతి సిటీలో ఉన్నటువంటి అనేక హాల్స్లో, చిన్న చిన్న స్టేజీల్లో వాళ్ళ ఏరియాలకి దగ్గరగా ఉన్న కళాభిమానులందరూ వెళ్ళి కచేరీలను విని ఆనందిస్తుంటారు, ఆహ్లాదిస్తుంటారు. అలాగే ఆ కచేరీలు పాడి వాంచి బయట వచ్చిన వారికి వారి స్పందన బయట వాళ్ళ ద్వారా తెలుసుకుంటుంటారు. ఆ యొక్క చప్పట్ల ఆనందం, ఆ యొక్క పాడినటువంటి, ఆ యొక్క వాంచినటువంటి ఆ యొక్క విన్యాసాలు అవన్నీ వచ్చినటువంటి ప్రేక్షకులు చెప్పడం, వాళ్ళు చెప్పడం వల్ల ఆనందం పొందడం, ఇవి సర్వసామాన్యంగా కళాకారులు అనేటువంటి ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ చాలా అద్భుతంగా స్వామివారి కల్పించిన అనుగ్రహంతో ఉంటుంది. కానీ మనం అన్ని కచేరీలు వింటాం, అందరి అభిమానులు పొందుతాం, మనం ఒకరు చెప్పిన దాన్ని విని చాలా ఆనందపడిపోతాం. అలాగే మనము ఒక స్థాయికి, ఒక గ్రేడ్, ఒక పై స్థాయిలో ఉండడానికి మన కచేరీలు మనమే వినాలి. ఎలా అంటే మనం చేసే కార్యక్రమాలు, కచేరీలు కొన్ని లైవ్ కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని వీడియో రికార్డ్ చేయబడినట్టు ఉంటాయి, కొందరు మీడియా వాళ్ళు రికార్డ్ చేసి పబ్లిక్ చేసేవి ఉంటాయి. ఇలాగే మనకు తెలిసిన ఫ్రెండ్స్ స్టేజీ దగ్గర కూర్చొని ఫోన్లో కావచ్చు వీడియో రికార్డ్ చేయడం అంటూ జరుగుతాయి, మనకు సెండ్ చేయడం జరుగుతాయి. మనము ఆల్రెడీ హెడ్ ఫోన్స్ వేసుకొని వింటాము, మన పాటను మనమే పాడేసుకుంటాం, మన వాయిద్యాన్ని మనమే తగ్గజనం ఆ స్వరం వాయించినప్పుడు అవన్నీ మనమే అనేసుకుంటాం. అవి ఏమీ మనం అనుకోకుండా, మనం అవన్నీ చేసుకోకుండా సైలెంట్గా ఒక ప్రేక్షకుల వలె మన కచేరీని మనము ప్రశాంతంగా వినాలి. మన కచేరీ మనం విన్నప్పుడు మనలోని చిన్న చిన్న లోటుపాట్లు, చిన్న చిన్న సవరణలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టికల్గా మనం సరిదిద్దుకోవడం వల్ల గొప్ప స్థాయిలోకి మనం వెళ్ళడానికి అనేకమైనటువంటి మార్గాలు మనకు సులభంగా కనిపిస్తాయి. అంటే నేను అలాగా నా కచేరీ ఎక్కడన్నా లైవ్ ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఒక ఆడియో వీడియో ఎవరైనా నాకు సెండ్ చేసినా, నేను నైట్లో కంపల్సరీ నా ప్రోగ్రామ్ని నా కచేరీ నేను వింటాను. దాంట్లో నేను ఎక్కడెక్కడ ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకొని నెక్స్ట్ ఆ తప్పులు చేయకుండా మాత్రం నేను చాలా వరకు 100% ప్రయత్నం చేస్తుంటాను. ఈ యొక్క విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ యొక్క చిన్న వీడియోని చేస్తున్నాను. మనమందరం కూడా మన కచేరీలు పాడేసి వచ్చేసిన తర్వాత మన కచేరీని మనం విని, మనం దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకొని నెక్స్ట్ కచేరీలో అలాంటివి రాకుండా, అలాంటి మైనస్లు రాకుండా ప్లస్ జరిగే విధంగా మనం చేసుకోగలిగితే మనము గొప్ప విద్వాంసుల స్టేజీకి వెళ్ళి మంచి పేరు ప్రఖ్యాతులు గడించేటువంటి అవకాశాలు గొప్పగా ఉంటాయని నేను భావిస్తున్నాను. ఈ యొక్క విషయాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనం ఆర్టిస్ట్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మన కచేరీలు మనం వినడం అలవాటు చేసుకోవడం చాలా మంచి మార్గం. మనకు చాలా మంచి భవిష్యత్తుని ఈ యొక్క మన కచేరీలు మనం వినడం వల్ల మనకు ఏర్పడుతుంది. మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క వీడియోని మునికన్య మ్యూజిక్ అకాడమీ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇందులో ఎందరో మహానుభావులు ఏదన్నా చిన్న తప్పులు ఏమైనా ఉంటే మన్నించే ప్రార్థన. మన కచేరీలను మనమే విందాం, విని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. నమస్తే.